శ్రీమాత్రే నమః. కార్తీక మాసంలో ఒక్కసారైనా ఉసిరి దీపం ఎందుకు పెట్టాలి? ఉసిరి దీపం విశిష్టత ఏంటి? కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద శ్రీ మహావిష్ణువు కొలువై ఉంటాడని హిందూ ధర్మశాస్త్రం చెప్తోంది. ఉసిరికాయలో దీపం వెలిగించి వారిని చూడడానికి యమునికి కూడా శక్తి చాలదట. కార్తీక మాసంలో వచ్చే సోమ శనివారాలలో శ్రీ మహావిష్ణువుకు ఉసిరి దీపం పెట్టి అభిషేకం చేస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయట. ఇక ఉసిరి చెట్టు ఉన్న తోటలో వనభోజనాలు చేస్తే వారి పాపాలన్నీ తొలగిపోతాయి. ఉసిరి ఔషధ గుణాలు కలిగినది కావున ఉసిరి చెట్టు దగ్గర వనభోజనాలు చేయడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందట. ఉసిరి పూజ వలన లక్ష్మీదేవి ఆ భక్తుల ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. కార్తీక మాసంలో స్నానాలు, దీపారాధన, జాగరణ, తులసి, ఉసిరి పూజ వలన ధన ఫల బోధనాల వల్ల పుణ్యఫలం లభిస్తుందని పండితులు చెప్తున్నారు. ధనానికి అధిదేవత అయిన లక్ష్మీదేవికి ఉసిరి దీపాలు ఉన్న ఉసిరి నైవేద్యం అంటే చాలా ఇష్టం. సకల సంపదలను కలుగజేస్తుంది. తులసి కోట ముందు ఉసిరి దీపాలను వెలిగించినట్లయితే మీరు కోరిన కోరికలు నెరవేరుతాయని పండితులు చెప్తున్నారు. ఉసిరికాయ పై చెక్కు కత్తితో జాగ్రత్తగా తీసేసి దాని మీద ఆవునేతితో తడిపిన ఒత్తుల నుంచి తులసి కోట ముందు దేవాలయాల్లో వెలిగించాలి. అంతేకాకుండా ఒక పాత్రలో బియ్యాన్ని పోసి ఉసిరి దీపాన్ని పెట్టి ఒక బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. దక్షిణం సమర్పించాలి. ఉసిరి మీద దీపం వెలిగించటం వల్ల నవగ్రహాలు శాంతి చెందుతాయని హిందూ ధర్మశాస్త్రం తెలుపుతోంది. ఆదివారం నాడు ఉసిరి దీపాన్ని వెలిగిస్తే రవితో పాటు రాహు అనుగ్రహం కూడా కలుగుతుందట. అలాగే సోమవారం నాడు వెలిగిస్తే ఉసిరి దీపం చంద్రునితో పాటు కేతు అనుగ్రహం కూడా కలుగుతుందట. మంగళవారం నాడు కుజుడు, బుధవారం నాడు గురుడు, శుక్రవారం నాడు శుక్రుడు, శనివారం నాడు శని, ఇలా ఆయా వారాల్లో వెలిగించే ఉసిరి దీపం ఆయా గ్రహాలను శాంతింపజేస్తుంది.